అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే ఈ స్టోరీ ప్రసాద్ అండ్ దివ్య. వీళ్ళకి జరిగిన ఈ సంఘటన వాళ్ళ జీవితాలని కుదిపేసింది. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు హనీమూన్. ప్రసాద్ అండ్ దివ్య వీళ్ళిద్దరికీ రీసెంట్గా పెళ్ళయింది. అంటే కొత్త జంట. వాళ్ళు హనీమూన్కి ప్లాన్ చేసుకున్నారు, కేరళ వెళ్దామని. సరే అని చెప్పి ఒకరోజు మొత్తం రెడీ అయ్యారు, ప్రిపేర్ అయ్యారు, కార్లో వెళ్తూ ఉన్నారు. ఈవినింగ్ 7:30 అవుతుంది. వెళ్తూ ఉన్నారు, మంచి పాటలు పెట్టుకుని, మంచి రొమాంటిక్ ఫీల్తో. కొత్తగా పెళ్ళయింది కదా, ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది కదా. సరదాగా ఆ వైబ్ అనేది, ఆ రొమాంటిక్ థింగ్ అనేది మంచిగా వెళ్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ సాంగ్స్కి వైబ్ అవుతూ. కొంచెం దూరం వెళ్ళగానే, అంటే సిటీ నుంచి దాటేసి కొంచెం లోపలికి వెళ్తున్న టైంలో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం పడుతూ ఉంది, మెరుపులు వస్తూ ఉన్నాయి, పిడుగులు పడ్డ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అయినా సరే వీళ్ళు కార్లో వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు వీళ్ళకి అడ్డం పడింది. చూస్తేనే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. సరే చేసేదేం లేక ప్రసాద్, సరే ఫోన్లో చూడు దివ్య, వేరే రూట్ ఏమైనా ఉందో చూడు ఒకసారి అని అన్నాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళాల్సిన హోటల్ ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో వేరే రూట్ ఏదైనా ఉందా అని చెప్పి దివ్యతో అనగానే దివ్య మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇక్కడ నుంచి ఒకటి ఉందండి అని చెప్పి ప్రసాద్కి చెప్పగానే సరే అని చెప్పి వీళ్ళు కార్ తిప్పారు. వేరే సైడ్ నుంచి ఇంకో రూట్ నుంచి అటు వెళ్తూ ఉన్నారు. ఆ రూట్లో వెళ్తూ ఉన్నారు. అసలు ఎంత విపరీతంగా వర్షం అంటే వాళ్ళకి ముందేం కనిపించట్లేదు, అంత విపరీతమైన వర్షం పడుతుంది. దివ్య అంటుంది, ఏమంటే ఇక్కడే దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే చూద్దాము, ఎందుకంటే ఇంత వర్షంలో మనం ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళడము అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది. అంటే సరే చూడు మరి ఫోన్లో ఏమన్నా నియర్ బై హోటల్స్ ఉన్నాయా అని ప్రసాద్ అంటాడు. దివ్య చూస్తూ ఉంటుంది, హోటల్స్ ఏమన్నా నియర్ బై ఉన్నాయా అని చెప్తే దగ్గరలో అసలు ఏ హోటల్ వాళ్ళకి మ్యాప్స్లో కనిపించదు. ఇంతలో సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు ప్రసాద్. చూస్తే వాళ్ళ కార్ ముందు ఏదో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. విండో స్లోగా ఓపెన్ చేసి చూస్తాడు, వర్షం చిలుకలు ఇట్లా పడతా ఉంటాయి లోపలికి, లైట్గా తడుస్తూ ఉంటాడు. అక్కడ చూస్తాడు ఇట్లా కారులోంచి ఇట్లా బయటికి, అక్కడ ఏం ఉండదు. ఏదో ఉంది, ఏదో వెళ్ళింది అని చెప్పి దివ్యతో అంటూ ఉంటాడు. సరే ఏదో జంతువు వెళ్ళి ఉంటుందిలే, ఫారెస్ట్ ఏరియా కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని, సరే ఇలా కొంచెం ముందుకు ఇట్లా వెళ్తూ ఉంటే పక్కకి రైట్ సైడ్కి వాళ్ళకి ఒక మంచి హోటల్, కొంచెం పాత స్టైల్లో ఉంటుంది కదా, అలాంటి ఒక హోటల్ కనిపించింది. వెళ్ళారు, గేట్ ఓపెన్ చేసుకుని ఇట్లా లోపలికి వెళ్ళేసి కార్ పార్కింగ్ చేస్తారు. ఫుల్ వర్షం పడుతూ ఉంది కదా, ఇలా చేతులు ఇలా పైన పెట్టేసుకుని ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళారు. ఆ కొంచెం దూరంలోనే ఫుల్ తడిచిపోయారు అనమాట, బాడీ మొత్తం తడిచిపోయింది వాళ్ళది. లోపలికి వెళ్ళి ఇట్లా అక్కడ రిసెప్షన్ దగ్గర ఇట్లా బెల్ ఉంటుంది, ఇట్లా కొడుతూ ఉన్నారు. ఎవరు రారు. మళ్ళీ కొడుతూ ఉన్నారు. సడన్గా ఆ రిసెప్షన్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ కింద నుంచి ఒక పర్సన్ లేస్తాడు. అతని హైట్ 6 feet అబోవ్ ఉంటుంది. సార్ చెప్పండి సార్ అని చెప్పి ఇలా క్రీపీగా ఒక రకమైన నవ్వు వాడి ఫేస్లో, ఇలా చెప్పండి సార్ అని చెప్పి వాడు నవ్వుతూ ఉన్నాడు. త్రూ అవుట్ వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు అదే నవ్వు. 6 feet హైట్, వాడి స్పెట్స్ ఉంటాయి కదా, ఇట్లా కళ్ళు ఇట్లా కిందికి వచ్చి ఇక్కడ ముక్కు దాకుండా ఇట్లా చూస్తున్నాడు వాళ్ళని. ఇలా చూస్తూ ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాడి ముక్కు అయితే ఇంత పెద్దగా ఉంది, దాన్ని చూస్తేనే ఎవరైనా సరే భయపడాల్సిందే, అంత భయంకరంగా ఉన్నాడు వాడు. వీళ్ళకి కొంచెం వాడిని చూస్తే క్రీపీగా అనిపించింది. సర్లే మనకి రూమ్ కావాలి కదా అని చెప్పి వాళ్ళు, మాకు అర్జెంటుగా రూమ్ కావాలి ఈ నైట్ స్టే చేయడానికి అని చెప్పి వాడిని అడుగుతారు. సరే ఉంది సార్, ఈ కీస్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి కీస్ ఇస్తాడు. అక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది కదా సార్, ఆ లిఫ్ట్ ఎక్కండి, 11th ఫ్లోర్కి వెళ్తే మీకు 1111 రూమ్ నెంబర్ సార్, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీడు ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఇట్లా నిల్చుని వాళ్ళనే చూస్తూ ఉంటాడు వెళ్ళేదాకా. వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఇట్లా లిఫ్ట్ వేసుకుని ఇట్లా చూస్తూ ఉంటే వీడు అట్లనే ఇలా చూస్తూ ఇలా క్రీపీగా స్మైల్ ఇస్తూ ఉన్నాడు వాళ్ళని చూసి. వీళ్ళు పైకి వెళ్ళిపోయారు 11th ఫ్లోర్కి. గేట్స్ ఓపెన్ చేశారు, మళ్ళీ గేట్స్ క్లోజ్ చేసేసి అట్ డోర్ దగ్గరికి వెళ్ళి 1111 రూమ్ దగ్గరికి వెళ్ళి కీస్ పెట్టి చూస్తున్నారు, ఓపెన్ అవ్వట్లేదు.
చూస్తేనేమో అది వేరే రూమ్ కీస్ అని చెప్పి దానిపైన రాసింది. సరే అని చెప్పి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళారు. వేరే కీస్ తీసుకొద్దాం తప్పిచ్చాడని చెప్పి వీళ్ళిద్దరు లిఫ్ట్లోకి ఎక్కారు. బటన్ ప్రెస్ చేశారు, ఎక్కడైతే రిసెప్షన్ ఉంటుందో ఆ ఫ్లోర్కి వెళ్దామని. లిఫ్ట్ వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, మళ్ళీ డోర్ ఓపెన్ చేయగానే 11th ఫ్లోర్లోనే ఉన్నారు. అలా 2 times తిరుగుతుంది. మళ్ళీ 11th ఫ్లోర్కి వస్తారు. అప్పుడు ప్రసాద్ అంటాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను స్టేర్స్ తోటి వెళ్తాను, కింద మెట్లు దిగి వెళ్తాను, ఇది ఓల్డ్ లిఫ్ట్ కదా, మళ్ళీ ఆగిపోతే కూడా కష్టము, ఇది ఒకే దగ్గర ఉంటుంది, కరెక్ట్గా పని చేయట్లేదు, ఎందుకులే వచ్చింది అని చెప్పి అతన్ని దివ్యాని అక్కడే ఉండమని చెప్పి అతనేమో కిందికి నడుచుకుంటూ వెళ్తాడు. అన్ని ఫ్లోర్స్ దిగేసి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో చూస్తే అక్కడ ఎవరు లేరు. బెల్ కొడుతూ ఉన్నాడు, ట్రింగ్ 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 అక్కడ ఉంటుంది కదా చిన్నది, ఎవరు రావట్లేరు. ఎంతలో సడన్గా అంతా సైలెంట్ అయిపోయింది. ఈ రిసెప్షన్ దగ్గర పక్కకి అంటే ఎంట్రీ దగ్గర మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ వైపు ఒక్కసారిగా ప్రసాద్ చూశాడు. ఆ మిర్రర్ వెనకాల అంటే ఎగ్జాక్ట్లీ అంటే ప్రసాద్ వెనకాల ఏముందో ఆ మిర్రర్లో కనిపిస్తుంది. ప్రసాద్ వెనకాల ఒక డోర్ ఉంది. ఆ డోర్ స్లోగా ఓపెన్ అయింది. ఆ సౌండ్ అతనికి తెలుస్తుంది. ప్రసాద్ ఆ డోర్లో చూస్తూ ఉన్నాడు. అయితే ఒక వీల్ చైర్లో ఎవరో ఆ రూమ్లోంచి బయటకు వస్తున్నట్టుగా కనిపించింది. వీల్ చైర్ ఇలా వేసుకుని చూస్తే ఆ వీల్ చైర్లో ఒక చిన్న పాప కనిపించింది. ఎవరి పాప అని చెప్పి అతనికి కనిపిస్తూ ఉంది ఆ మిర్రర్లో. సడన్గా వెనక్కి తిరిగాడు. ఆ డోర్ క్లోజ్ ఉంది, అక్కడ ఎవరు లేరు. అతనికి ఏం అర్థం కాలేదు. ఏంటి నేను ఇప్పుడు దాకా చూశాను కదా, చూసింది ఎలా, అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అని అతని బ్రెయిన్ ఇట్లా ఆలోచిస్తూ ఉంది. సడన్గా తన పైన ఇలా చేయబడింది. ఒక్కసారిగా ఉలికి పట్టాడు. చూస్తే ఆ 6 feet ఉన్నవాడు ఇట్లా నిల్చుని ఉన్నాడు. ఏమైంది సార్ అని చెప్పి వీడిని అడుగుతున్నాడు ప్రసాద్ని. రూమ్ తాళాలు నువ్వు వేరే ఇచ్చావు, ఇలా ఎందుకు ఇచ్చావు అని చెప్పి వాడిపైన కొద్దిగా సీరియస్ అయినట్టు చేసి అనగానే సారీ సార్ అని చెప్పి ఇది రూమ్ కీస్ అని చెప్పి వాడికి ఆ కీస్ ఇస్తాడు. సరే అని చెప్పి ఈసారి మళ్ళీ ఎవడెక్కుతాడులే లిఫ్ట్లో వెళ్దామని చెప్పి మళ్ళీ లిఫ్ట్ క్లిక్ చేస్తాడు. ఈసారి కరెక్ట్గానే లిఫ్ట్ పనిచేసి 11th ఫ్లోర్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ తీసుకుని ఇట్లా రూమ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంతలో గుర్తొస్తుంది తన వైఫ్ దివ్య ఎక్కడుందని. ఆ ఫ్లోర్ మొత్తం వెతుకుతాడు కానీ తనకి ఎక్కడ కూడా వైఫ్ కనిపించదు. అక్కడ దూరంగా ఒక వ్యక్తి నిల్చుని కనిపిస్తాడు, ఒక ముసలాయన కనిపించి అలానే నిల్చుని ఉంటాడు. తిరుగుతూ ఉన్నాడు కదా వీడు వైఫ్ కోసం. ఆ ముసలాయన దగ్గరికి కొంచెం డిస్టెన్స్లో ఉండి నా వైఫ్ని చూసారా మీరు అని చెప్పి అతన్ని అడుగుతాడు. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఇలా చూస్తూనే ఉంటాడు. ఎంత ప్రసాద్ మాట్లాడించినా సరే ఆ ఓల్డ్ పర్సన్ ఇలా చూస్తూనే ఉంటాడు. మాట్లాడిస్తూ ఉంటాడు. మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, నా వైఫ్ని చూసారా, ఇక్కడే ఉంది ఇప్పుడు దాకా అని చెప్పి అంటుంటే ఆ పర్సన్ ఆ డోర్ ఓపెన్ చేసుకుని ఆ లోపలికి వెళ్ళిపోతాడు ఆ రూమ్లోకి. ఇంతలో ఆ ఫ్లోర్లో బయట ఒక టెలిఫోన్ ల్యాండ్లైన్ ఫోన్ ఒకటి ఉంది. ఆ ఫోన్ మోగడం స్టార్ట్ అయింది. ట్రింగ్ 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 అని చెప్పి మోగుతూ ఉంది. వీడెళ్ళి వెంటనే ఆ ఫోన్ని లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఎవరో ప్లీజ్ హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయండి అని ఇలా బాధతో ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రసాద్కి అదేం అర్థం కాలేదు. ఏంటి హెల్ప్ అంటున్నారు, ఫోన్ ఇలా తీసి ఇలా చూస్తున్నాడు. ఇంతలో ప్రసాద్కి గజ్జల సౌండ్ వినిపించింది. ఇట్లా ఎవరో నడుస్తున్నట్టుగా వినిపించింది. వింటున్నా కొద్దీ ఆ సౌండ్ తన వెనకాలే ఉన్నట్టుగా అనిపించింది. సడన్గా వెనక్కి తిరిగి చూడగానే తన వైఫ్ చూపెడుతుంది. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా కొత్త పట్టీలు, నేను వేసుకున్నాను అని చెప్పి వాడికి చూపిస్తుంది. ప్రసాద్ సీరియస్ అవుతాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాను చెప్పకుండా, కొత్త ప్లేస్లో నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా అని చెప్పి తనతో అరవగానే లేదు ఇక్కడే ఉన్నాను, కొంచెం అక్కడ బాల్కనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇది మార్చుకున్నాను అంతే అని చెప్పి వాడితో అంటుంది. సరే మనం రూమ్ వచ్చాయి పదా అని చెప్పి తనని రూమ్లోకి తీసుకెళ్తాడు. ఓపెన్ చేసి మొత్తం నీట్గా అంతా రెడీ అవుతారు. అంటే బట్టలన్నీ తడిచిపోయి ఉన్నాయి కదా, అంతా పక్కన పడేసి వేరే డ్రెస్సెస్ వేసుకొని పడుకుంటారు. ఆఫ్టర్ సమ్ టైం ప్రసాద్కి ఆ రూమ్లో ఏవో వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ప్రసాద్ ఇలా కళ్ళు తెరిచి చూస్తాడు.
తన వైఫ్ పక్కన ఉందో లేదో ఇట్లా చెక్ చేయగానే తన వైఫ్ ప్లేస్లో వేరే ఎవరో ఉంటారు. అది చూసి ఇట్లా సడన్గా ఇట్లా భయపడతాడు. బెడ్ పై నుంచి కింద పడిపోతాడు. అక్కడ సైడ్కి పడిపోగానే ఇట్లా పైకి చూస్తూ ఉంటాడు. తన పైకి ఒకటేసారి 11 to 15 షాడోస్ ఇలా మీదికి వచ్చేసి ఇలా ఉంటాయి. వెళ్ళిపో 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 అని చెప్పి పదే 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 అదే అంటూ ఉంటాయి. వాడికి ఏం అర్థం కాదు. సడన్గా లేస్తాడు. ఆ రూమ్లోంచి పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోతాడు. తన వైఫ్ని వెతుకుతూ ఉంటాడు. ఏ రూమ్కి వెళ్ళింది, అన్ని రూమ్లు కొడుతూ ఉంటాడు కానీ ఎవ్వరు కూడా బయటికి రారు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు లేరు. ఆ ముసలిని కనిపించాడు కదా, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటాడు కానీ ఆ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్తాడు. అక్కడ ఆ ముసలోడు కూడా ఉండడు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే లిఫ్ట్ వస్తాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉంటాడో ఆ ఓల్డ్ పర్సన్ రిసెప్షన్ దగ్గర వాడిని పిలుస్తూ ఉంటాడు. ఎవ్వరు రారు. సడన్గా వీడు ఆ డోర్ ఉంటుంది కదా, ఏది మెయిన్ ఎంట్రన్స్, ఆ డోర్ వైపు తిరగగానే ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. తనకి ఇటు సైడ్ అంతా బ్లడ్ ఇలా కారుతూ ఉంటుంది. ఇక్కడ మెడలో ఒక కత్తిలాగా ఇట్లా గుచ్చేసి ఉంటుంది. తను ఇట్లా అంటూ ప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది, ఏదో సహాయానికి పిలుస్తున్నట్టుగా. ప్రసాద్ చూసి షాక్ అవుతాడు. తన దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. సడన్గా ఇటు పక్కన హెడ్ లేకుండా ఒక బాడీ నడుచుకుంటూ వస్తుంది. ఇటువైపు నుంచి ఇంకో బాడీ వస్తుంది. చూసేసరికి ప్రసాద్ ముందు వెనకాల చుట్టూ మొత్తం కూడా హెడ్ లేకుండా బాడీస్ కనిపిస్తూ ఉంటాయి. వాడికి ఏం అర్థం కాదు. వాడు ఆ టెన్షన్లో ఇలా కింద పడిపోయి ఇలా పాక్కుంటూ ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఆ ఓల్డ్ పర్సన్ ఉన్నాడు కదా, వాడు కూడా అక్కడికి వస్తాడు. వాడి కళ్ళు మొత్తం బ్లాక్గా అయిపోయి ఉంటాయి. వెనకాల ఒక డోర్ ఉంది కదా వీడిది, ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అతుక్కుపోతాడు. ఆ డోర్ వెనకాల నుంచి ఏవో సౌండ్లు వస్తూ ఉంటాయి. ఎవరో వీల్ చైర్ వేసుకుని ఇట్లా వస్తున్నట్టుగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ముందంతా కూడా హెడ్లెస్ బాడీస్ అన్నీ ఉన్నాయి. వీడికి ఏం అర్థం కాదు. వెంటనే ఆ లిఫ్ట్ ఓపెన్ చేసి ఆ లిఫ్ట్లోకి వెళ్ళిపోయి 11th ఫ్లోర్ ఇట్లా బటన్ నొత్తుతాడు. కొత్తగానే లిఫ్ట్ పైకి వెళ్ళకుండా సడన్గా కిందికి వెళ్ళి డౌన్ ఫ్లోర్లో పడుతుంది. బేస్మెంట్కి వెళ్ళిపోతుంది. డోర్స్ మెల్లగా ఇట్లా ఓపెన్ చేస్తాడు. మొత్తం బేస్మెంట్ చీకటిగా ఉంటుంది. ఒక్క లైట్ కూడా ఉంటుంది. టార్చ్ ఇలా, వాడి ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో టార్చ్ ఇలా ఓపెన్ చేసి చేతులు ఇలా వణుకుతూ ఇలా చూస్తూ ఉంటాడు. మొత్తం వెళ్తున్న కొద్దీ వాడికి కింద అన్నీ కూడా బొక్కలు, జంతువుల చిన్న బొక్కలు, మనుషుల బొక్కలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళగానే ముగ్గేసి కనిపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఒక వీల్ చైర్ మొత్తం అది తగలబడిపోయి ఉంటుంది. మొత్తం ఇట్లా మంట అంటుకున్నట్టుగా ఉంటుంది కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా వాల్ పైన ఇలా చూస్తూ ఉంటాడు. వాల్కి ఇలా లైట్ వేసి ఆ వాల్స్ అన్నీ కూడా ఏదో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ మొత్తం కాలిపోయినట్టుగా మొత్తం బూడిదలాగా ఉంటుంది, మస్ అయిపోయి ఉంటుంది అదంతా. ఇలానే భయపడుకుంటూ వెళ్తూ ఉంటే వీడికి సడన్గా ఎవరో ఇట్లా ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి సౌండ్ అని చెప్పి వాడు భయపడుతూ ఇట్లా ఫోన్ ఇలా అని రూమ్ కొనాకి ఇలా పెడతాడు లైట్. చూస్తే అక్కడ వాడి వైఫ్ దివ్య ఒక మూలని ఇలా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దివ్య అని చెప్పి ఇలా ముట్టుకోవడానికి వెళ్తాడు ప్రసాద్. సడన్గా ఇలా తల పైకని వీడిపైన అటాక్ చేస్తుంది, మెడ కొరికేస్తుంది వచ్చి వీడిది. దివ్యాని ఇలా తోసేసుకుని వీడు ఇట్లా బయటికి వెళ్ళిపోయి ఆ బేస్మెంట్ డోర్ ఇలా బద్దలు కొట్టుకుని, ఎప్పుడు వీడు స్టార్టింగ్లో ఒక మిర్రర్లో చూశాడు కదా, ఒక డోర్ ఓపెన్ అయింది ఇట్లా వీల్ చైర్లో వచ్చినట్టు కనిపించింది కదా, అది బేస్మెంట్కి డోర్. సో వెంటనే అది తోసుకుని డోరు బయటకు వస్తే రిసెప్షన్ కనిపిస్తుంది. ఆ రిసెప్షన్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్తే ఇక్కడంతా వీళ్ళ హెడ్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి కదా, వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ బాడీ తాకుతున్నా కానీ వీడికి ఏం కాదు. బయటికి వెళ్ళిపోయి ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కార్ నుంచి బయటికి వెళ్ళి కొంచెం దూరంలో ఫోన్ తీసుకొని పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ లొకేషన్ చెప్పండి అని చెప్పగానే వాళ్ళు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆ ఏరియాకి వాళ్ళు రీచ్ అయిపోతారు. రీచ్ అయిన తర్వాత నా వైఫ్ లోపల ఉందండి, తను అక్కడే ఉంది, నాకు చాలా భయం వేస్తుంది, తను వింతగా ప్రవర్తిస్తుందని పోలీసులకి ఇట్లా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే, నువ్వు కంగారు పడకని చెప్పి పోలీసులు కొంతమంది లోపలికి వెళ్ళి ఆ బేస్మెంట్లో ఉన్న తన వైఫ్ని బయటికి తీసుకుని వస్తారు. పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని తిడతారు. మీరు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు, కనపట్లేదా ఈ బిల్డింగ్ ఎలా ఉందో,
ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి పోలీసోడు గట్టిగా అరుస్తాడు. అదేంటి బిల్డింగ్ మంచిగానే ఉంది కదా అని చెప్పి ప్రసాద్ చూస్తాడు. చూసేసరికల్లా ఆ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. కాలిపోయిన బిల్డింగ్ ఎలా ఉంటుంది, మొత్తం బ్లాక్గా అయిపోయి మొత్తం మసి అంటుతుంది కదా, ఆ బిల్డింగ్ మొత్తం అలా చూడగానే షాక్ అయిపోయాడు. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా బిల్డింగ్, సడన్గా ఇలా అయిపోయింది ఏంటి అని. అలానే ప్రసాద్ తన తలని ఇలా పైకి చూస్తాడు. ఆ 11th ఫ్లోర్కి పైన మొత్తం టెర్రస్ పైన ఆ బిల్డింగ్ చుట్టూ బ్లాక్ కలర్ షాడోస్ ఇలా లైన్గా నిల్చున్నాయి. లెక్క పెట్టడానికి కూడా వాడికి సరిపోవట్లేదు, అలా లైన్గా నిల్చున్నాయి. ప్రసాద్ ఒక్కడికే అవి కనిపిస్తూ ఉన్నాయి. పోలీసోడు చెప్తాడు, ఇక్కడ 5-6 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు, ఆ రిసెప్షన్లో ఉండే ఆ ముసలోడు, అక్కడ పనిచేసే ఒక అమ్మాయి, వీళ్ళందరూ కలిసి ఇక్కడ కొంతమంది మనుషుల్ని బలిచ్చేవారు. ఎందుకు వాళ్ళు బలిచ్చేవారంటే, ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఓనర్కి ఒక కూతురు ఉంది. ఆ కూతురు వీల్ చైర్లో ఇట్లా మందబుద్ధి దానిలాగా కూర్చొని ఉండేదన్నమాట. అయితే ఆ ఓనర్కి ఒక మంత్రగాడు పరిచయం అయ్యాడు. వాడేం చెప్పాడంటే, నీ కూతురు మళ్ళీ కరెక్ట్ అవ్వాలంటే, మంచి మనిషి అవి మీ మధ్య తిరగాలంటే ఇలా నువ్వు మనుషుల్ని బలి ఇవ్వాలి, ఈ పూజలు చేయాలని చెప్తే ఆ హోటల్ బేస్మెంట్లో కావాల్సిన అంటే పూజకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి తన కూతురు బాగుపడాలని హోటల్కి వచ్చే జనాలని అక్కడ కింద బలిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఒక మూగమ్మాయి ఆ హోటల్కి వస్తుంది. వచ్చిన రోజు తను వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి ఆ అమ్మాయిని కిందకి తీసుకెళ్తారు. కిందకి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని బలిద్దాం అనుకునే టైంకి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. ఆ అమ్మాయిని అప్పటికే వాళ్ళు పొడి చేసి ఉంటారు, కానీ అక్కడి నుంచి తప్పించుకుని ఆ హోటల్ ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి ఆ హోటల్ మొత్తం కూడా తగలబడిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం అంతా ఆ ఓనరు, అక్కడ పనిచేసే ఆ రిసెప్షన్లో వాడు, ఆ మూగమ్మాయి అండ్ ఆ పూజారి ఎవరైతే పంతులు ఉంటారో వాడు, ఆ వీల్ చైర్లో ఉండేవాడు కూతురు, అందరూ కూడా అక్కడే కాలిపోయారు. కానీ ఈ హోటల్ రిసెప్షన్లో కూర్చున్న ఆ ముసలోడు మాత్రం పోలీసులు వచ్చేంత వరకు కొనూపిరితో ఉన్నాడు, తట్టుకుంటున్నాడు దాన్ని. పోలీసులు రావడం చూడడంతో వాడు భయపడి బిల్డింగ్ ఎక్కేసేసి అక్కడి నుంచి కింద దూకేసి పోలీసుల ముందే వాడు చనిపోయాడు. ఇదంతా కూడా పోలీసులు ప్రసాద్తో చెప్తున్నారు. ఇది విని ప్రసాద్కి అసలు ఏం అర్థం కాలేదు. తన వైఫ్ పిచ్చిగా ప్రవర్తిస్తుంది, పోలీసులు బయటికి తీసుకొచ్చేసరికల్లా తన స్పృహ తప్పి పడిపోయింది. సరే అని చెప్పి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన వైఫ్ మెలకు వచ్చేదాకా తను అక్కడే ఉన్నాడు, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. సరే అని చెప్పి తన వైఫ్కి మెలకు రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రసాద్ వైఫ్ పిచ్చిగా ప్రవర్తిస్తుంది. తను ఎవరో కూడా తను గుర్తుపట్టలేకపోతుంది. తన మెంటల్ స్టేట్ మొత్తం పాడైపోయింది, తను ఒక పిచ్చిదైపోయింది. ఆ తర్వాత ప్రసాద్ తన వైఫ్ని తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాడు. చాలామంది డాక్టర్స్కి చూపెట్టారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఏ రోజైతే వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళారో ఆ రోజు నుంచి తన వైఫ్ అలా పిచ్చిదానిలా మారిపోయింది. వాళ్ళ లైఫ్లో జరిగిన వెరీ సాడెస్ట్ థింగ్ అండ్ డార్కెస్ట్ థింగ్, కొత్తగా పెళ్ళైన జంట ఎన్నో ఆశలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, కానీ సడన్గా వాళ్ళ లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. తను మొత్తానికి పిచ్చిదానిలా మారిపోయింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. తనకి ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. ప్రసాద్ అప్పటి వరకు ఇవన్నీ నమ్మేవాడు కాదు, ఇలాంటివి ఉంటాయని. బట్ ఆ రోజు నుంచి తను ఇలాంటివి ఉంటాయని నమ్మడం మొదలుపెట్టాడు. సో ఇది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ పక్కనే మీకు హర్ నేమ్ ఈస్ రమ్య అని ఒక స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.